హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ వంటలు. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి బెంగాలీ ట్రెడిషనల్ స్వీట్ అయిన రసగుల్లా. జ్యూసీగా, సాఫ్ట్గా, ఇంకా స్పాంజ్ లాగా ఉండే ఈ బెంగాలీ రసగుల్లాలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ స్పాంజీ రసగుల్లాని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు పంచదార, 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, ఇంకా 2 ఇలాచీలను ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లను పంచదార కరిగే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. పంచదార కరిగిన వెంటనే దీన్ని వేరొక గిన్నెలోనికి మార్చుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నీళ్లను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది పాలను విరగొట్టడానికి. దీనికి బదులుగా మీరు నిమ్మరసమైనా వాడుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి 1 లీటర్ పాలను తీసుకోవాలి. ఈ పాలను మనం మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటను ఆపేసి పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్ నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉంటే పన్నీర్ అనేది సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. ఒక గిన్నెలో జాలీని పెట్టి దానిలో ఏదైనా కాటన్ క్లాత్ని పెట్టి ఈ పన్నీర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసు మంచినీళ్ళు పోసుకుని కొద్దిగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వెనిగర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. తర్వాత ఈ పన్నీర్లో ఉన్న నీటినన్నింటినీ ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒక అరగంట సేపు వదిలేయండి. దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. ఈ పన్నీర్లో వాటర్ క్వాంటిటీ ఎంత తక్కువగా ఉంటే రసగుల్లాలు అంత బాగా వస్తాయి. చూసారా, పన్నీర్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని అరచేతితో ఇలా రబ్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. 10 నిమిషాలకి ఇది బాగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకుని మరొక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మైదా పిండి వేయడం వల్ల రసగుల్లాలు అనేవి విరిగిపోకుండా చాలా చక్కగా నీట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని మీకు కావలసిన సైజులో క్రాక్స్ ఏమీ రాకుండా చక్కగా నీట్గా ఉండల్లాగా చుట్టుకోవాలి. 1 లీటర్ పాలకి 12 నుంచి 15 వరకు రసగుల్లాలు రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాము. దానికోసం ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని దానిలోకి అరకప్పు పంచదారను వేసి 4 కప్పుల నీళ్లను పోసుకోవాలి. పంచదార క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ రసగుల్లాకి జస్ట్ స్వీట్నెస్ కోసం మాత్రమే. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చినాక మనం ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలను వేసుకొని మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారా, ఇవి క్వాంటిటీలో డబల్ అయ్యాయి, అంటే మన రసగుల్లాలు ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మంటను ఆపేసి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. అయితే మరి ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.